శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు కొత్త జోష్ వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా పారిశ్రామిక అవకాశాలు ఏపీలో పెరుగుతాయని అందరూ అంచనా వేశారు. దానికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం సయోధ్యతో అమరావతి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, మరోవైపు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక చేయూత విషయంలో కూడా కేంద్రం సుముఖంగా ఉండడం, ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలుగా ఏపీ సర్కారుకి మారబోతున్నాయి. ఢిల్లీ పర్యటనకి మూడోసారి వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి సమావేశాలని చంద్రబాబు నాయుడు అమరావతి వేదికగా పూర్తి చేశారు. టాటా గ్రూప్తో ఒక భారీ ఒప్పందానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అలానే విజన్ 2047 అంటే 2027 విజన్ని, స్వర్ణాంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు సంబంధించినటువంటి లక్ష్యాలను కూడా ఇందులో ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. టాటా గ్రూప్తో జరిపినటువంటి చర్చలు, ఆ తర్వాత ఇమీడియట్గా సిఐఐ బృందంతో చంద్రబాబు నాయుడు భేటీ కావడం, ఆ మరుసటి తర్వాతే ఇమీడియట్గా బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రతినిధులతో సమాలోచనలు జరపడం, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీలైనంత వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి సంకేతాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు జరిగినటువంటి భేటీల్లో జరిగినటువంటి చర్చలు ఏంటి, ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, అలానే చంద్రబాబు నాయుడు దానిపైన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు ఏపీ సీఎం అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈజ్ ఫార్మింగ్ ఏ టాస్క్ ఫోర్స్ అని చెప్పని ఒక విషయాన్ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ టాస్క్ ఫోర్స్ 2047కి సంబంధించినటువంటి లక్ష్యాల్ని డిసైడ్ చేయబోతున్నటువంటి అంశం ఇది. గతంలో చంద్రబాబు నాయుడు పదే పదే స్వర్ణాంధ్ర గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో ఇప్పుడు మళ్ళీ 2047 అంటే వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, ఈ రెండింటి లక్ష్యాలు కూడా 2047కి అంటే 100 ఏళ్ల భారతంలో ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రూపం అనేటువంటి అంశం పైన విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు టాటా గ్రూప్కి సంబంధించినటువంటి నటరాజన్ చంద్రశేఖరన్తో విస్తృత చర్చలు జరిపారు. ఆయన ఇందులో మెన్షన్ చేశారు, ఐ హ్యాడ్ ఏ గ్రేట్ మీటింగ్ విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ ద చైర్మన్ ఆఫ్ టాటా సన్స్ మిస్టర్ నటరాజన్ చంద్రశేఖరన్ ఇన్ అమరావతి టుడే. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ని ఫామ్ చేస్తుంది. దానికి 2 చైర్మన్లు ఉంటారు. అంటే కో చైర్మన్గా టాటా సన్స్ నుంచి టాటా గ్రూప్ చైర్మన్గా ఉన్నటువంటి నటరాజన్ చంద్రశేఖరన్, అలానే ఏపీ సీఎం కూడా మరొక చైర్మన్గా ఉంటారు. వీరిద్దరి సమన్వయంతో 2047 లక్ష్యాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి యువత నైపుణ్య స్థాయిని పెంచడం పైన కూడా ఇరువురు విస్తృతమైనటువంటి చర్చలు జరిపినట్టుగా స్వయంగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అలానే ఇక్కడ ఇంకొకటి, ఇంటలెక్చువల్స్, ఇండస్ట్రీ లీడర్స్, వీళ్ళందరినీ కూడా ఈ టాస్క్ ఫోర్స్లో మెంబర్స్గా చేయబోతున్నారు. టాస్క్ ఫోర్స్కి చంద్రశేఖరన్ కో చైర్గా వ్యవహరించబోతున్నారు, అది కూడా మెన్షన్ చేశారు. అలానే టాటా కంపెనీస్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలకి పైన కూడా విస్తృతమైనటువంటి చర్చలు ఇద్దరి మధ్య కూడా జరిగినాయి. చాలా సుముఖంగా టాటా గ్రూప్కి సంబంధించిన కార్యకలాపాల విస్తరణకి సుముఖంగా ఉన్నట్లుగా చంద్రశేఖరన్ అనౌన్స్ చేశారనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక్కడ చూస్తే కనుక టాటా కంపెనీస్ హ్యాస్ అగ్రీడ్ టు బి ఏ పార్ట్నర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గ్లోబల్ లీడర్షిప్ కాంపిటేటివ్నెస్. అంటే జిఎల్సి అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయబోతుంది సిఐఏతో కలిసి. సిఐఏ ఇంతకు ముందర ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ విషయంలో జిఎల్సీని ఏర్పాటు చేయాలనేటువంటి, గ్లోబల్ లీడర్షిప్ కాంపిటేటివ్నెస్ని ఏర్పాటు చేయాలనేటువంటి డెసిషన్ అప్పట్లో తీసుకున్నారు. అయితే అది 2019 ఎన్నికల తర్వాత ఏపీ గవర్నమెంట్ మారడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో అది వాయిదా పడినటువంటి ప్రక్రియ. ఇప్పుడు మరొకసారి దానికి పునరుజ్జీవింపజేసేటువంటి ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తుంది. అలానే వి ఎక్స్ప్లోర్డ్ ఆపర్చునిటీ ఆఫ్ సెట్టింగ్ అప్ టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ వైజాగ్లో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టబోతున్నారు. అలానే ఏపీకి సంబంధించి ఎయిర్ కనెక్టివిటీ విషయంలో ఎయిర్ ఇండియా, విస్తారా అండ్ వేరియస్ అదర్ పార్ట్నర్షిప్స్ అక్రాస్ మల్టిపుల్ సెక్టార్స్, అంటే ఇతర అంశాలకు. ఎందుకంటే టాటా గ్రూప్ అనేది దేశంలో అనేక రకాల రంగాల్లో విస్తృతంగా భాగస్వామ్యం ఉన్నటువంటి పెద్ద సంస్థ. సో వీటన్నిటిలో కూడా ఆంధ్రప్రదేశ్లో విస్తరణకి సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు ఇందులో అనౌన్స్ చేశారు. అలానే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇతర అధికారులు కూడా ఈ భేటీలు, ఈ సమాలోచనల్లో పాల్గొన్నారు. సో అతి త్వరలోనే టాటా గ్రూప్ భాగస్వామ్యంతో ఏపీలో కీలకమైనటువంటి మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నినాదానికి మరొకసారి ఉత్తేజం ఇచ్చేటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అలానే ఈ సమావేశం పూర్తయిన వెంటనే చంద్రబాబు నాయుడు సిఐఐ ప్రతినిధులతో కూడా
సమావేశం అయ్యారు. ఎందుకంటే జిఎల్సీని, గ్లోబల్ లీడర్షిప్ కాంపిటేటివ్నెస్ని ఏర్పాటు చేయబోయేది సిఐఏ కాబట్టి సిఐఏకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో కలిసి ఆయన భేటీ అయ్యారు. అలానే జిఎల్సీ మోడల్ ఏ విధంగా ఉండాలి, ఈ అంశం పైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ఈ చర్చల కోసం సిఐఐ బృందం మొత్తం కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ అయినటువంటి పరిస్థితి. ఆ అంశాలన్నింటినీ కూడా ఆయన ట్వీట్ ద్వారా వివరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సిఐఐ ఆర్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ జిఓఏపీ-సిఐఐ ఇండస్ట్రీ ఫోరం. ఇంకొకటి ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్గా చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ఎకనమిక్ డెవలప్మెంట్ టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి రికమెండేషన్స్ అన్నీ కూడా ఈ గ్రూప్ చూస్తుందనేటువంటి విషయాన్ని మెన్షన్ చేశారు. అలానే అడిషనల్లీ వీ విల్ ఫోకస్ ఆన్ ఎన్హాన్సింగ్ స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ ఆఫ్ ద యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రూ ఇనిషియేటివ్స్ లైక్ సిఐఐ మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ సిఐఐ మోడల్ కెరీర్ సెంటర్. సో మరికొన్ని కేంద్రాలని సిఐఐ భాగస్వామ్యంతో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ అనేటువంటి ఒక బృహత్తర పథకాన్ని చేపట్టింది. స్కిల్ సెన్సెస్ చేయడం ద్వారా సాధారణమైనటువంటి విద్యని అభ్యసించినటువంటి యువతకి ఎటువంటి వారి విద్యా అవకాశాలకు తగ్గట్టుగా ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేస్తే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే అంశం పైన కూడా స్కిల్ సెన్సెస్ ఏపీ సర్కార్ చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు అంటే ప్రాంతాల వారీగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది. అక్కడ ఆ రకమైన ఇండస్ట్రీస్ డెవలప్ అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ మోడాలిటీస్ పైన కూడా సిఐఐ భాగస్వామ్యంతో డిస్కస్ చేసినట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఒక భారీ టీం ఇక్కడ అటెండ్ అయింది. ఆల్రెడీ మనం చూస్తే కనుక వీళ్ళందరూ అధికారులు కూడా ఇందులో భాగస్వామి అయ్యారు. అలానే సిఐఐ వివిధ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. వీరందరి అభిప్రాయాలను తీసుకోవడం ద్వారా ఒక ఎంసీసీని ఏర్పాటు చేయాలి. సిఐఐ మోడల్ కెరీర్ సెంటర్ అంటే రాబోయేటువంటి రోజుల్లో విద్యార్థులకి అవకాశాలు కల్పించడం, యువతకి అవకాశాలు కల్పించడం అనేది ప్రధానమైనటువంటి టార్గెట్. ఎందుకంటే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ని దేశంలో నంబర్ 1 స్టేట్గా నిలబెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రణాళిక ఉండాలి, ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి, అలానే ఇటు ఇండస్ట్రీ అటు ప్రజా భాగస్వామ్యాన్ని కలుపుకుని ప్రభుత్వం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దీనికి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ ఏర్పడిన తర్వాత ఏపీలో పరిశ్రమలకి, పారిశ్రామికీకరణకి, అలానే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కూడా భారీ ఎత్తున అవకాశాలు పెరుగుతాయి, జోష్ వస్తుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సో చంద్రబాబు నాయుడు ఈరోజు నిర్వహించినటువంటి కీలక భేటీల సారాంశం తర్వాత ఆయన ఢిల్లీ పర్యటనకి బయలుదేరుతున్నారు. ఢిల్లీ పర్యటనలో మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలపైన సెంట్రల్ గవర్నమెంట్తో క్లారిటీ తీసుకున్న తర్వాత కొన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. 100 రోజుల ప్రణాళికని అమలు చేసేటువంటి క్రమంలో రాష్ట్రంలో రాబోయేటువంటి 5 సంవత్సరాల పాటు ఎటువంటి విధి విధానాలు అవలంబించబోతున్నారు, ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్కి సంబంధించి, ఇండస్ట్రియలైజేషన్కి సంబంధించి, అగ్రికల్చరల్ మెకనైజేషన్కి సంబంధించి, కొత్తగా వస్తున్నటువంటి పరిశ్రమలకి ఆంధ్రప్రదేశ్ని వేదిక చేయడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటు పెండింగ్ అంశాలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి వాటిపైన కేంద్రం చేయూతనివ్వాల్సినటువంటి అంశాలపైన కూడా చంద్రబాబు నాయుడు సమాలోచనలు జరిపేటువంటి ఛాన్సెస్ ఉంది. కానీ ఇండస్ట్రియలిస్టులతో ఇంత వేగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుండడం అనేది ఏపీ ప్రజల్లో కొంత ఆశలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టులు కనుక మెటీరియలైజ్ అయితే అమరావతికి కొత్త రూపం, అందరూ ఆశిస్తున్నటువంటి ఒక బృహత్తర రూపం ఆవిష్కరించడానికి కూడా మార్గం సుగమం అవుతుందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.